దిస్ ఈస్ యువర్ డ్రీమ్ మీనాక్షి. ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఇది జెట్టీకి సంబంధించిన ఫైల్, ఇమీడియట్గా చెక్ చేయండి. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. కమిన్. మీరిచ్చిన జెట్టి ఫైల్ మొత్తం చెక్ చేశాను మేడం. ఎలాంటి లోపాలు లేవుగా? అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మేడం. ఈ ఫైల్ సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా జెట్టి శాంక్షన్ అవుతుంది మేడం. ఓకే దెన్, వెంటనే హైయర్ అథారిటీస్కి సబ్మిట్ చేయండి. ఓకే మేడం. మనం కాదన్నా, ఆ ఊరిని, ఆ జనాల్ని, ఆ జట్టిని ఇక్కడ దాకా తెచ్చింది ఏ విఐపిరా? విఐపి కాదన్నా, జాలయ్య కూతురు. ఆ? జాలయ్య కూతురే బిజినెస్ డిపార్ట్మెంట్ ఆఫీసులో ఆఫీసర్ గా పనిచేస్తుంది. ఓ శివుడాజ్ఞ లేకుండా చీమెట్టా కుట్టుద్దిరా? కుట్టదుగా సార్. అసలు ఏం లేకుండానే ఈ నా కొడుకు నన్ను ఊరు నుండి పొమ్మన్నారు. అట్లాంటిది ఈ జట్టి వస్తే మన వ్యాపారాలు ఏమైపోవాలి, మనం ఏమైపోవాలి? వల భుజాలేసుకొని మనం కూడా ఎటకెళ్ళాలి. జట్టి జట్టి ఏమైంది మీనాక్షి? కారం ఎక్కువైందా? నాన్న గుర్తొస్తున్నారు. ఇంకేంటి మీనాక్షి, నీకు శ్రీకి మ్యారేజ్ ఎప్పుడు? ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. అలా ఏం లేదు సార్. వై? శ్రీ అంటే ఇష్టం అనుకున్నా. ఇష్టమే సార్, చాలా ఇష్టం. ఇప్పుడేదో నాకు సపోర్ట్గా ఉండడం కాదు సార్, తను మా ఊరికి వచ్చినప్పటి నుండే నాకు ఇష్టం. తనకే సంబంధం లేకపోయినా మా ఊరంతా బాగుండాలని తాపత్రయపడ్డాడు. అలాంటి వాణ్ణి ఏ అమ్మాయి ఇష్టపడకుండా ఉంటుంది? అలాంటి వాడితో జీవితం పంచుకోవాలని ఆశ లేదా నీకు? నా ఆశ కంటే మా నాన్న ఆశయం గొప్పది సార్. నా ప్రేమ కన్నా మా ఊరంతా నా మీద చూపించే ప్రేమ, వాళ్ళ కట్టుబాట్లు గొప్పవి సార్. ఇప్పుడు నేను శ్రీని పెళ్లి చేసుకుంటే మా ఊరన్న మాట, మా నాన్న అనుభవించే శిక్ష రెండూ నిజమైపోతాయి సార్. అప్పుడు నేనెలా ఆనందంగా ఉంటాను సార్. అందుకే ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ మీనాక్షి. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ టు మీనాక్షి. నీ ఎంత గొప్పగా నేను ఆలోచించలేకపోయాను. వస్తాను. గుడ్ లక్.